హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. స్విచ్ స్టేట్మెంట్లో ఒక వేరియబుల్ వాల్యూని మల్టిపుల్ కేసెస్తో కంపేర్ చేస్తుంది. కేస్ మ్యాచ్ అయితే ఆ కేస్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం స్విచ్ సింటాక్స్ని అర్థం చేసుకుందాం. మనం స్విచ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అలానే స్విచ్ పక్కన ఎక్స్ప్రెషన్ని రాస్తాం. స్విచ్ లోపల డిఫరెంట్ కేసెస్ని రాస్తాం. ఒకవేళ ఆ కేసెస్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే మనకి డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం స్విచ్ కేస్ అలానే ఎల్సిఫ్ లాడర్ని కంపేర్ చేద్దాం. మనకి ఎల్సిఫ్ లాడర్ ఎలా అయితే మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేస్తుందో స్విచ్ కేస్ కూడా మల్టిపుల్ కేసెస్ని చెక్ చేస్తుంది. ఒకవేళ ఎల్సిఫ్ లాడర్లో మనకి ఆ కండిషన్ ట్రూ అయితే అది ఎలా అయితే ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో స్విచ్ కేస్లో కూడా ఆ కేస్ ట్రూ అయితే ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మనకి ఫాల్స్ అయితే మనకి ఎలా అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందో స్విచ్ కేస్లో కూడా మనకి డిఫాల్ట్ కేస్ అనేది ఉంటుంది. ఒకవేళ అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే మనకి డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో స్విచ్ కేస్ని అర్థం చేసుకుందాం. మనం వీక్ డేస్ అనే ప్రోగ్రామ్ని చేద్దాం. లైక్ ఇంటిజర్ డే ఈక్వల్స్ టు సమ్ నెంబర్ని అసైన్ చేసుకున్నాం. అండ్ స్విచ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. స్విచ్లో మనం ఎక్స్ప్రెషన్లో డేని పాస్ చేస్తున్నాం అండ్ ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసాం. సో మనం డిఫరెంట్ కేసెస్ని రాయాలి కాబట్టి ఫస్ట్ కేస్ 1 అండ్ మనం ఇక్కడ ఈస్ టు ఆపరేటర్ని యూజ్ చేయాలి. ఈస్ టు పెట్టి printf మండే. ఒకవేళ కేస్ 1 అంటే డే వాల్యూ 1 అయితే మనకి మండే అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కేస్ 2ని రాద్దాం. printf డబుల్ కోట్స్ ట్యూస్డే అని ప్రింట్ చేస్తున్నాం. అలానే కేస్ 3 printf ఒకవేళ కేస్ 3 వాల్యూ 3కి మ్యాచ్ అయితే మనకి వెన్స్డే అని ప్రింట్ చేయాలి. కేస్ 4 printf డబుల్ కోట్స్ ఒకవేళ డే 4 అయితే మనకి థర్స్డే అని ప్రింట్ చేస్తుంది. కేస్ 5 ఒకవేళ డే 5 అయితే మనకి ఫ్రైడే అని ప్రింట్ చేస్తుంది. కేస్ 6 ఒకవేళ డే 6 అయితే మనకి సాటర్డే అని ప్రింట్ చేస్తుంది. కేస్ 7 printfలో డబుల్ కోట్స్ సండే. ఒకవేళ డే 7 అయితే మనకి సండే అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ 1 to 7 నెంబర్స్ కాకుండా మనం ఇంకే వాల్యూ అయినా ఎంటర్ చేస్తే మనకి ఏదో ఒకటి ప్రింట్ చేయాలి కాబట్టి డిఫాల్ట్ అని యూజ్ చేస్తాం. సో డిఫాల్ట్ printf డబుల్ కోట్స్ ఇన్వాలిడ్ డే అని ఇచ్చాం. సో ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈచ్ కేస్ రన్ చేశాక ఆ కేస్ని బ్రేక్ చేయాలి. ఒకవేళ ఆ కేస్ని బ్రేక్ చేయకపోతే మనకి నెక్స్ట్ కేసెస్ కూడా ప్రింట్ అయిపోతాయి. సో printf ఎండ్ అయిన తర్వాత మనం బ్రేక్ అనే ఇన్బిల్ట్ వర్డ్ని యూజ్ చేస్తున్నాం. బ్రేక్ దట్స్ ఇట్ గైస్. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనం ఇచ్చిన డే 3. సో మనకి డే 3 ఏం ప్రింట్ అవ్వాలి? వెన్స్డే అని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఎస్ గైస్, మనకి డే 3 వెన్స్డే అని వచ్చింది. మనం ఒకవేళ బ్రేక్ తీసేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందో కూడా చెక్ చేద్దాం. సో మనకి వెన్స్డేతో పాటు థర్స్డే కూడా ప్రింట్ అయింది. అలానే థర్స్డేకి బ్రేక్ ఉంది కాబట్టి మనకి అక్కడ ఆ బ్రేక్ ఆపేసింది. ఒకవేళ థర్స్డే కూడా బ్రేక్ లేకపోతే మనకి ఫ్రైడే కూడా ప్రింట్ అయిపోద్ది. సో మనం ఈచ్ కేస్ ప్రింట్ చేసేసాక మనం బ్రేక్ని పక్కా యూజ్ చేయాలి. సో బ్రేక్ అని పెట్టేద్దాం అండ్ డే వాల్యూని కూడా చేంజ్ చేద్దాం, లైక్ 7.
సో 7th డే మనకేంటి సండే. సో డిఫాల్ట్ వాల్యూగా మనం సమ్ నెంబర్ని ఇద్దాం లైక్ 8 అండ్ దీన్ని కూడా చెక్ చేద్దాం. సో ఇన్వాలిడ్ డే మనకు ఓన్లీ వీక్కి 7 days ఉన్నాయి కాబట్టి మనం 7 cases రాసాం. ఒకవేళ ఈ 7 cases కాకుండా మనం ఏ నెంబర్ ఇచ్చినా సరే మనకి ఇన్వాలిడ్ డే అని ప్రింట్ చేస్తుంది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.